అందరం పాజిటివ్ థింకింగ్ లోనే ఉంటుంది. మేమనే కాదు, ఎవరైనా అంత పెద్ద సినిమా స్టార్ అసెంబ్లీ సమావేశాలలో అంత కీలకమైనటువంటి అంశాలు మాట్లాడిన తర్వాత ఒక పాజిటివ్, ఎందుకంటే ఆయన జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ గా మాట్లాడిండు. నేను ఏమి మాట్లాడా, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి వీటి మీద మనం స్పందించడం మంచిది కాదు, సెన్సిటివ్ ఇష్యూస్ అని చాలా మంచిగా మాట్లాడిన వ్యక్తి. మరి నిన్న రియల్ స్టార్ ఎట్లయిండో రియల్ స్టార్ నాకు అర్థం కాలే. సడన్ గా ఒక స్క్రిప్ట్ పట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని ఆ స్క్రిప్ట్ లో అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, ముఖ్యమంత్రి గారు వాళ్ళని టార్గెట్ చేసేది ఉంటే వాళ్ళు 3 ఏళ్ళు కష్టపడితేంది, 3 నెలల సినిమా తీస్తేందండి, మాకేంటండి, మేమే కనుక టార్గెట్ చేసేది ఉండి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినేట్టుగా బిహేవ్ చేస్తే వాళ్ళకి ఆ రేట్లు పెంచుకునే అవకాశం ఎందుకు ఇస్తాము? మేము వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మాకు 3 ఏళ్ళు పట్టింది సినిమా తీసుకోవడానికి, మేము డబ్బులు రికవరీ చేసుకోవాలంటే మాకు సినిమా టికెట్ రేట్లు పెంచండి, మేము రికవరీ చేసుకోలేము, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఇటువంటి మూవీని మీరు సహకరించాలంటే ఇమీడియట్ గా స్పందించి వాళ్ళకి రేట్లు పెంచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. మరి పురంధరేశ్వరి గారు ఎందుకు మాట్లాడుతున్నారు బీజేపీ, ఇటు బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఏమన్నా మైలేజ్ వస్తుందని మాట్లాడుతుర్రా, లేకపోతే సినిమా ప్రేక్షకులు వీళ్ళకి ఓటర్లుగా కన్వర్ట్ అవుతారు అనుకుంటుర్రా? సినిమా ప్రేక్షకురాలే చచ్చిపోయింది అక్కడ. ఆడ ఏదైతే సంధ్యా థియేటర్ లో చచ్చిపోయినటువంటి మహిళ సినిమా ప్రేక్షకురాలు అల్లు అర్జున్ గారి ఫ్యాను. 3,000 రూపాయల టికెట్ కొనుక్కొని ఫ్యామిలీ తోటి పోయిర్రంటే వాళ్ళకి ఎంత అభిమానం ఉంటే పోతారు చెప్పండి? మీరు నేను పోయినామా? పోలేదు కదా. బండి సంజయ్ గారు పోయిర్రా, పురంధేశ్వరి గారు పోయిర్రా? అంటే ఇక్కడ మనం ఏంటి, మనం రాజకీయాలు నేను మాట్లాడితే కవరేజ్ అయిద్దనా? నేను ఇలా పొద్దున స్పందించింది మీరు క్లియర్ గా చూస్తే నేను ఒకటే అన్నా, అల్లు అర్జున్ గారు మీరు ప్రెస్ మీట్ 7ంటికి పెడుతుర్రు అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేసినా అంటే, మీరు జైలు నుంచి బయటకు వచ్చినాక ఏదైతే మాట్లాడిరో చాలా సెన్సిటివ్ గా మాట్లాడిన అల్లు అర్జున్ గారు మళ్ళీ అదే సెన్సిటివిటీ తోటి ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిరో డెఫినెట్ గా ఏ విఐపి అయినా ఎవరైనా, ఆయన ఏమన్నాడు, మేం సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలన్న ఆలోచనతో వాళ్ళ ప్రమోషనల్ షోలు పెట్టుకోమంటే ఇలాంటి ఘటనలు జరిగేది ఉంటే నేనున్నన్ని రోజులు ఇటువంటి పర్మిషన్లు ఇయ్య అన్నాడు. దేనికి అన్నాడు? అల్లు అర్జున్ అంటే కోపం కాదు, ఇండస్ట్రీ అంటే కోపం కాదు, బాధ్యతగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అన్నారు తప్ప రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏముంటది? దాన్ని పొలిటికలైజ్ చేసుకుంటూ వీళ్ళు సాధింపులు చేస్తుర్రు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తే 800 రూపాయలు 1,300 రూపాయలు టికెట్ పెట్టుకొని ఇస్తారా అండి? మేమేమంటాం, ఇస్తాం 100 రూపాయలకే సినిమా చూపి, లేకపోతే బంద్ చేయందుము. ఇప్పుడు ఒక్కసారి సెన్సిటివ్ కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి. 2 సార్లు ఎంపీ అయ్యారా, 3 సార్లు ఎంపీ అయ్యారా, సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారా, ఏదో పక్క పార్టీల ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ ప్రెసిడెంట్ గా ఉందా ఆంధ్రప్రదేశ్ కాదు. కొంచెం కామన్ సెన్స్, మన పబ్లిక్ చూస్తున్నారు మనల్ని. అడుగుదాం కిరణ్ గారు, బ్రేక్ ముందు మీరు విన్నారు భారతీయ జనతా పార్టీ ఆరోపణలు, విఠల్ గారు చేస్తున్న ఆరోపణలు కానీ భారతీయ జనతా పార్టీ నేతలు ఇదే మాట్లాడుతున్నారు. పోలీసుల వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేదు, కేవలం ఒక్క అల్లు అర్జున్ ఎట్లా బాధ్యులు చేస్తారు, ఒక అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్టుగానే ఉంది, ఇండస్ట్రీ మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు, ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేసినట్టుగా ఉంది అంటున్నారు. ఫస్ట్ విఠల్ గారికి నమస్కారం. ఎందుకంటే నేను చర్చలో పాల్గొన్నప్పుడు కారులో ఉండడం వల్ల అవతల ఎవరు వచ్చిరని తెలియదు. నమస్కారం విఠల్. అయితే నేనేమిదంటున్నా అంటే, బేసిక్ గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇండస్ట్రీకి ప్రస్తుతం ఉన్న సందర్భానికి, ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, ఓటీటీలు, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ రోజు. ఇండస్ట్రీ ఆర్టిస్టులకు ఒకప్పుడు ఉన్నట్టు ఒక సినిమా థియేటర్ లో 100 రోజులు సినిమా నడిచే రోజులు పోయినాయి. ఇప్పుడు సినిమాలు చాలా ఫాస్ట్ గా ఎందుకు వీళ్ళు రేట్లు పెంచుకుంటారు చెప్పండి? ఒకప్పుడు బబ్బుల్ పులి సినిమానో, లేకపోతే కంచుకాడ సినిమానో, ముందడుగు సినిమానో అయితే 100 రోజులు ఆడే థియేటర్లో వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటారు, మా సినిమా ఉందా, వాళ్ళది 200 అని. ఈ రోజు మొత్తం ఇండస్ట్రీ ఎట్లయిపోయిందంటే 1 వీక్ లో కవర్ చేసుకోవాలి డబ్బులు. ఎందుకంటే 1 వీక్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర నుంచి చూసుకుంటారు, సినిమా థియేటర్ కి వచ్చి చూడరు. లేదా టాక్ స్టార్ట్ అయిపోద్ది మూవీ రిలీజ్ అయిన తర్వాత, సెకండ్ డే రోజే పబ్లిక్ మాట్లాడుకుంటే బాగాలేదంట ఆ మూవీ అనగానే ఆ మూవీ చూసి కూడా ఉండదు. కాబట్టి ఇండస్ట్రీలో ఈ రోజు ఇండస్ట్రీ టాలెంట్ బేస్డ్ ఇండస్ట్రీ, ఏ గవర్నమెంట్ ఇండస్ట్రీని ఆపలేవు, ప్రజల ఎంటర్టైన్మెంట్ ని ఎవరి తరంగా ఆపడం. ఇండస్ట్రీని మనం టార్గెట్ చేస్తలేం. మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి హైదరాబాద్ కి తెచ్చింది ఇండస్ట్రీని, చెన్నై నుంచి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి
మంచి జరగాలని, సినిమా ఇండస్ట్రీలో కొత్త యాక్టర్లు రావాలి, కొత్త ప్రొడ్యూసర్ రావాలి, సినిమా ఇండస్ట్రీ మంచిగా ఉండాలని కోరుకునే దాంట్లో మేము నెంబర్ 1. ఎందుకంటే హైదరాబాద్ ఈ రోజు గ్లోబల్ సిటీగా ఎదగడాలి. రేపు అవసరమైతే హాలీవుడ్ మూవీలు కూడా, బాలీవుడ్ మూవీలు కూడా వచ్చి ఇక్కడ చేసుకోవాలని కోరుకొని అక్కడ రామోజీ ఫిలిం సిటీ పెద్ద ఫిలిం సిటీ ఈ రోజు 1.1 ప్లేస్ లో మూవీలు తీసుకునే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు డిస్కరేజ్ చేస్తాం? సర్కమ్స్టాన్సెస్ అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన మాట్లాడటం జరిగింది. మాట్లాడింది ఎక్కడ? ప్రతిపక్షాలు ఆయనను అడిగిన ఎంఐఎం పార్టీ నుంచి అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఇవన్నీ చెప్పడం జరిగింది. ప్లస్ ముఖ్యమంత్రి గారికి అల్లు అర్జున్ కి ఏముంటదండి టార్గెట్ చేయడం? ఇండస్ట్రీని టార్గెట్ చేసే ముఖ్యమంత్రి పెద్ద. మా ముఖ్యమంత్రి గారికి మీకు ఫస్ట్ తెలుసా, సినిమా రిలీజ్ అయితే మా ముఖ్యమంత్రి గారు సినిమాలు చూడాలని ఇంట్రెస్ట్ చూపించే వ్యక్తి. ఆయన సూపర్ స్టార్ కృష్ణకు ఫ్యాను. ఆయనకి ఇండస్ట్రీలో సినిమాలు, ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఎంటర్టైన్మెంట్ మా ముఖ్యమంత్రి గారికి సినిమాలు చుట్టమే. ఆయనకి ఏమి వ్యసనాలు లేవు. అటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీ మంచిగా ఉండాలని కోరుకుంటాడు. కాదు మరి పుష్ప చూసారా ముఖ్యమంత్రి? పుష్ప 2 నేను పార్లమెంట్ కు పోయి వచ్చిన, నేను మా రేవంత్ రెడ్డి గారిని కలిసి అడుగుతా పుష్ప చూసిరా లేదా. పుష్ప సినిమా చూడటము, దాన్ని అభిమానించడము, దాన్ని అభినందించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆయన ముఖ్యమంత్రిగా రెండో రోల్ ఉంది. ఒక ప్రేక్షకుడిగా ఆయన కూడా సినిమాలు చూస్తాడు. ఆయనకు కూడా మా సినిమా బాగుండాలి బాలేదా అని అడుగుతుంటాడు. అంటే ఈ మధ్య కాలంలో మేము ఎంపీ అయినాక, ఆయన ముఖ్యమంత్రి గారు అయినాక మేము మాట్లాడుకోవడం చాలా తక్కువ సందర్భాలలో ఈ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. కానీ అదర్వే ఇంతకుముందు ఆయన పీసీసీ ఉన్నప్పుడు ఎప్పుడు ఎమ్మటే ఉంటుంది కాబట్టి ఏదైనా సినిమా రిలీజ్ అయితే సినిమా బాగుందా రెడ్డి అని అడిగేటోడు. సినిమా బాగుంటే చూడాలని, సినిమా థియేటర్ కే పోయి చూడాలని ఇంట్రెస్ట్ ఉండే. ఇప్పుడు సెక్యూరిటీ కారణంగా పోలేకపోవచ్చు ఆయన. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఏది ఏషియన్ థియేటర్ లో, ఆయన చూసే థియేటర్ పీవీఆర్ లోనో ఏషియన్ లోనో చూసుంటాడు కదా. వాళ్ళని అడగండి, డే 1 రిలీజ్ అయిన రోజు ఆయన కూడా సినిమాలు చూడాలనుకుంటాడు, మంచి అట్మాస్ఫియర్ లో చూడాలనుకుంటాడు. అట్మాస్ఫియర్ ఖరాబ్ అయినప్పుడు అట్మాస్ఫియర్ ని సెట్ చేయాల్సిన ప్రక్రియ కూడా ముఖ్యమంత్రిగా ఈ రోజు ఒక బాధ్యత గల పౌరునిగా ఆయన ఇలా రాష్ట్రం నమ్ముకొని ఆయన ముఖ్యమంత్రి చేసింది కాబట్టి మంచి కోరుకుంటాడు. ఇండస్ట్రీ ఖరాబ్ అయితే ఎవరికి నష్టం అండి? ఇండస్ట్రీలో 1000 మంది మీరు అన్నట్టు మంది అంటే చామల కిరణ్ గారు ఇక్కడ ఒక బీజేపీయే కాదు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు రెస్పాండ్ అయింది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా? ఎన్డీఏ బ్యాక్ సీమ్ క్లియర్లీ. అన్నా నేను ఒక్కటే చెప్తున్నా మీకు, యాంకర్ గా మీరు ఈ ప్రేక్షకులకు, ఎన్టీవీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, రాజకీయాలు అంటే ప్రతి దాన్ని మనం విమర్శించొద్దు. కొన్నిసార్లు కన్స్ట్రక్టివ్ ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్ నే మాట్లాడుకోవాలి. కాకపోతే ఏంటంటే కంపల్సరీ మనం అపోజ్ చేస్తేనే రిజిస్టర్ అవుతాము, అపోజ్ చేస్తేనే పబ్లిక్ ఆల్టర్నేట్ ఆప్షన్ కింద మనం చూస్తారు అన్న ఆలోచన నుంచి ఏదన్నా ఇటువంటి సందర్భం, ఇప్పుడు విఠలన్న కూడా ఏమంటుండు, జరిగిన సందర్భాన్ని ఆయన కూడా ఎంకరేజ్ చేస్తలేడు. కాకపోతే ఏంటంటే మా వైఖరిని వీళ్ళు తప్పు పడుతున్నారు. ఏంటంటే మేమేదో ఇండస్ట్రీకి వ్యతిరేకమైనటువంటి వైఖరిని చూపిస్తున్నామని, మేము ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నామని నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్ లా నన్ను హ్యూమిలియేట్ చేస్తుర్రు అంటుండు. హ్యూమిలియేట్ ఎందుకు చేస్తారు? ఆయన హ్యూమిలియేట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. అల్లు అర్జున్ అనే వ్యక్తి రాజకీయాలకు సంబంధం లేదు. అల్లు అర్జున్ అనే వ్యక్తికి మాకు కానీ బీజేపీకి బీఆర్ఎస్ కానీ ఏం సంబంధం లేదు. ఆయన యాక్టర్, ఆయన సినిమా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటాడు, మంచి సినిమాలు తీయాలనుకుంటాడు, ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ తీయాలనుకుంటాడు. అది తప్పు లేదు, దానికి మేము ఎప్పుడు సహకరిస్తాం ఆయన. కానీ అతి ఉత్సాహంగా ఆడ థియేటర్ ఈడ మీరు చూడండి ఒకసారి దయచేసి, సినిమా థియేటర్ లో నువ్వు సినిమా చూస్తున్నప్పుడు నాకైనా మీకైనా బయట ఏదైనా, నేను ఇప్పుడు ఈ రోడ్డు మీద హైవే మీద వస్తున్నా, ఏది వరంగల్ హైవే మీద, రోడ్డు పక్కన అంబులెన్స్ ఆగి ఏదైనా యాక్సిడెంట్ అయితే నేను ఒక ప్రజాప్రతినిధికి ఏం చేస్తా, ఒక్క నిమిషం బండి ఆపమంటా మా డ్రైవర్ ని, నాకు ముందు కాన్వాయ్ కూడా ఉంది, నేను బండి ఏం చేస్తా, దిగిపోయి ఏమైంది, ఏమైనా ఎమర్జెన్సీ ఉందా, ఏదైనా అర్జెంట్ గా మనం ఏమైనా చేయగలుగుతామని ఆలోచిస్తాం. ఒక సినిమా స్టార్ గా ఆయన 3000 టికెట్ పెట్టి కొనుక్కొని వచ్చి అక్కడ పైడి చచ్చిపోయినటువంటి పరిస్థితి, అంబులెన్స్ వచ్చి తొక్కిసలాటలైన విషయం తెలియకుండా మొత్తం సినిమా చూసి ఇంటికి పోయి తెల్లారి ఇంటికా నుంచి నాకు నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కూడా సంధ్యా థియేటర్ లో ఒక ఇన్సిడెంట్ అయింది, అక్కడ ఒక మహిళ చచ్చిపోయింది, ఆ మహిళ కుమారుడు కూడా సీరియస్ గుండు అన్న విషయం నాకు తెలియదని చెప్పడాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదండి ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నాడో మన రియల్ స్టార్. ఆయన రియల్ హీరో కావాలని కోరుకుంటారు. నేచురల్ స్టార్ అంటారు ఆయన్ని. ఆయన నేషనల్ స్టార్, ఐకాన్ అన్ని ఉన్నాయి, మంచి యాక్టర్. నేను కూడా ఆయన బాగా అభిమానిస్తా యాక్టర్ గా. ఎందుకంటే పుష్ప 1 చూసిన, పుష్ప 2 చూసే అవకాశం రాలేదు, డెఫినెట్ గా చూస్తా అవకాశం వచ్చినప్పుడు. కానీ మంచి యాక్టర్. కానీ యాక్టర్ గా నువ్వు ఎంత గొప్ప, నువ్వు రియల్ లైఫ్ లో కూడా కొంచెమన్నా దాంట్లో
చామల కిరణ్ గారు, ఆల్రెడీ ఇప్పటికి కొందరు నిర్మాతలు ఒక పుష్పాటు వివాదం వల్ల మేము కొంత దెబ్బతింటున్నామని ఇదే 10 టీవీ డిబేట్లలో నిన్న మొన్న కొందరు మాట్లాడారు. ఖచ్చితంగా త్వరలో మేము ముఖ్యమంత్రిని కలుస్తాం, మా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు నిర్మాతగా ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన నేతృత్వంలో వెళ్తామని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 ప్రధాన చిత్రాలు, జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతుంది, దానికి నిర్మాత ప్రస్తుతం ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజే ఉన్నారు. అలాగే 12వ తారీఖున డాకు మహారాజ్ బాలకృష్ణ నటించిన సినిమా రిలీజ్ అవుతుంది, దానికి తెలంగాణ ప్రాంతానికి ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నామని ఒక సినిమా రిలీజ్ అవుతుంది, దానికి కూడా దిల్ రాజే నిర్మాతగా ఉన్నారు. అంటే ఈ బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ ధరల పెంపు అనే విషయంలో నేను ఉన్నంత వరకు ఇది జరగదని నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ప్రకటన నేపథ్యంలో ఏమైనా వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సినిమా ప్రముఖులు కలవాలని కోరుకుంటున్నట్టుగా ఈరోజు సురేష్ బాబు నిర్మాత కూడా అన్నారు. ఇంకేమైనా దీనికి ఒక ఎండ్ కార్డు పడే ఛాన్స్ ఏమైనా ఉందా? మీరే ఇప్పుడు చెప్పిర్రు ఏమని, దిల్ రాజు గారిని మనము ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగిందని. ఎందుకు ఎన్నుకున్నామండి? ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వాస్తవ పరిస్థితులు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని చైర్మన్ చేసిండు అనుకోండి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవగాహన ఉండదు ఇండస్ట్రీ మీద. ఎంతో మంది పొలిటికల్ గాంధీ భవన్ లో చాలా మంది కార్పొరేషన్ పోస్ట్ అడిగేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు అంటే, పొలిటికల్ గా ఇది ఎవరికో ఇస్తే ఆ పర్టికులర్ సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండదు, పొలిటికల్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో కష్ట నష్టాల గురించి, సమస్యలపై పరిష్కారపై దృష్టి పెట్టలేరన్న ఉద్దేశంతో ఇలా దిల్ రాజు గారిని ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ చేయడంలోనే మా యొక్క ఆలోచన విధానం కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు కన్స్ట్రక్టివ్ ఊరు కాబట్టి వాళ్ళ సమస్యల్ని మీరు అన్నట్టు ఇలా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన ఎవరో 2-3 ప్రొడ్యూసర్లు వచ్చి మీ ఛానల్లో వాళ్ళు మాకేదో భయం అవుతుందని, ఇక్కడ ఏదో ఇండస్ట్రీకి ఏమంటారు బేస్ ప్రాబ్లం అయ్యే పరిస్థితి కనపడుతుందని, నిర్ణయాలు ఏమైనా వ్యతిరేకంగా వస్తాయి అనేది తప్పుడు ప్రచారం ఇది. ఎందుకంటే ఇది ఒక ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కోర్టులో కేసు ఉన్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, అసెంబ్లీలో ఒక సమాధానం చెప్పే సమయంలో వేరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, మాలాంటి పొలిటీషియన్స్ కూడా పబ్లిక్ మీటింగ్స్ కి పోయినప్పుడు, మేము కూడా మా అభిమానుల దగ్గరికి పోయినప్పుడు అక్కడ పరిస్థితులు అందరం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నేను ఇప్పటికి కూడా ప్రేక్షకులకు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీ మీద వ్యతిరేకత లేదు. రేపు సంక్రాంతికి కూడా రేపు మీరే చెప్తున్నారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి దిల్ రాజు గారి సినిమాలే 2-3 ఉన్నాయని. ఇలా ఆయన చైర్మన్ చేసిందే సమస్యలు చెప్పుకోవడానికి. కాబట్టి డెఫినెట్ గా మీరెవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారు ఏ ప్రభుత్వంలో మీకు నష్టం జరుగుద్దనో, మీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారనో, ఆ రోజు అంటే టికెట్ ధరల పెంపు, అదనపు షోలకైనా కనీసం అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉందా భవిష్యత్తులో? అంటే నిర్మాతలు భయపడట్లేదు, కానీ ఇది మా పెద్ద సినిమాలకి కొంత ఫైనాన్షియల్ గా దెబ్బ అని అంటున్నారు ప్రభుత్వ నిర్ణయం. ఆ విషయంలో కొంత వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? డెఫినెట్ గా వారికి జ్యూరిడిక్షన్ లో మాట్లాడి ఉండొచ్చు, కానీ ప్రతిసారి సందర్భాన్ని బట్టి, అక్కడ అవసరాన్ని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ ప్రజల అవసరం, ఇప్పుడు అందరు ఈరోజు వ్యాపారవేత్తలు కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడుకోవాలి. ఒక కన్స్ట్రక్టివ్ పరిపాలన అందించేటప్పుడు ఒక కన్సిస్టెంట్ ఐడియా తోటి ముందుకు పోతే ఎట్లా ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధంగా చెయ్యాలనుకుంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున అవసరం వచ్చినప్పుడు పరిస్థితులు ఇవన్నీ, ఆ పరిస్థితిలో ఎవరైనా నిర్మాత నిజంగానే ఆ సినిమాకు ఆ రోజు ఆయనకు ఏమైనా ఎక్స్ట్రా పర్మిషన్స్ కావాలన్నప్పుడు ఆ రోజు నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఉన్నటువంటి దిల్ రాజు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇండస్ట్రీని ఎందుకు ఖరాబ్ చేసుకుంటామంటే, అంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి ఇండస్ట్రీ, ఈ రోజు తెలుగు ఔన్నత్యాన్ని కాపాడేటువంటి యాక్టర్లు వీళ్ళంతా, ఈ రోజు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు పొగిడేటువంటి యాక్టర్లు, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటది మనకు. ఎందుకంటే ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటాం అల్లు అర్జున్ గారి గురించి, మా తెలుగు వాడే, మా దగ్గరనే ఉంటాడు, మా హైదరాబాద్ ఉంటాడు అని చెప్పుకుంటాం మేము కూడా. బట్ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం, ఎందుకంటే కొంచెం అన్నా సెన్సిటివ్ గా బిహేవ్ చేయాలి.
అన్నది ఒక్కటే తప్ప ఓకే ఆయన యాక్షన్ చేసిన సినిమాలు చూడాలని మాకుంటది, ప్రజలకుంటది. అవి చూడాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే ఎందుకంటే ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తే ఎవరికి నష్టం అండి? మాకే కదా. మన ప్రజలు ఎందుకు మంచి పాలన అందియమనే కదా ఎందుకుంది. మంచి పాలన అందియాలంటే ప్రజలకు ఏం కావాలి, వ్యాపారవేత్తలకు ఏం కావాలి, ఏ ఇండస్ట్రీ అయినా వాళ్ళని కాపాడుకున్నప్పుడే కదా. ఇంకొక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారు. అధికారం ఇచ్చిరని చెప్పి నిజాం పరిపాలన చేసినట్టు చేస్తే ఏమైందండి? అనగా దొక్కుతారు ప్రజలు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, కన్స్ట్రక్టివ్ లైన్ లో పోతాము. మేము ఈ సందర్భంగా మాట్లాడేటప్పుడు విఠలన్న కూడా అన్నట్టు డెఫినెట్ గా కోర్టులలో మ్యాటర్స్ ఉన్నప్పుడు ఎవరు బయటికి పోయి మాట్లాడొద్దని. కానీ ఒక సందర్భం అసెంబ్లీలో మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు అసెంబ్లీని ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఎందుకు వచ్చింది అనేది, ఎవరు సమాధానం, ఎవరు ప్రశ్న అడిగారు అనేది. రైట్.